జరుగుతున్న జొన్నల రవాణాను నిర్మల్ జిల్లా మాటేగం రైతులు అడ్డుకున్నారు. తెలంగాణలో జొన్నలకు అధిక ధర లభిస్తుండటంతో పక్క రాష్ట్రానికి చెందిన వ్యాపారులతో దళారులు కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. అయితే దీంతో పెద్ద మొత్తంలో అక్రమ రవాణాకు తెరలేపారు. తాజాగా మహారాష్ట్ర నుంచి గోదాంకు వచ్చిన అక్రమ జొన్నల లోడ్ లారీని రైతులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా జొన్నలను తరలించడంపై వారు అభ్యంతరం చెప్పారు. ఇక్కడి రైతులు పట్టా పాసు పుస్తకాల పేరిట జొన్నలను విక్రయిస్తున్నారని, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక కొనుగోలు కేంద్రంలో అధికారులను నిలదీయడంలో రెవెన్యూ, వ్యవసాయ అధికారుల లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పంటల సర్వీస్ అగ్రి అధికారులు పగడ్బందీగా నిర్వహించాలని, అక్రమ రవాణాను అడ్డుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరే మేమే కావాలని తీసుకుంటాం. ఏ ఫిగర్ అది పటావు చేసింది నేను నడవండి సార్, నడవండి.